तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ప్రభాకర్ గారు ఆస్తి కాదు అస్థి, హ్రస్వాకారం, చిన్న ఆకారం పలకాలి. అస్థి ఆస్తి అస్థి అంటే ఎముకలు, ఆస్తి అంటే సంపద. అవునవును. ఒక దీర్ఘ మారిపోతే అర్థం మొత్తం మారిపోతుంది. అవును. మహాప్రాణం అల్ప ప్రాణం తెలుసుకుంటే మనకు రహస్య బయటపడుతుంది. సత్యార్థ ప్రకాశము సప్తమ సముల్లాసము 175వ పుటలో చివరి ప్రశ్న చూడండి. వేదములు సంస్కృత భాషలో ప్రకాశితములైనవి. అగ్ని మున్నగు మహర్షులు సంస్కృత భాష నెరుగరు కదా, మరి వారు వేదార్థములను ఎట్లు తెలుసుకునేది? మహర్షులకు ఆ సృష్టి ఆరంభంలోనే అన్నారు, అప్పుడు భాషా వికాసం కాలేదు కదా. సంస్కృత భాష అనేటువంటిది ఎలా గుర్తించగలిగారు? సంస్కృత భాషను ఋషులు ఎట్లా గ్రహించగలిగారు? వేదార్థములను ఎట్లు తెలుసుకున్నారు? సమాధానం, ఉత్తరం చెప్తున్నాడు దయానంద సరస్వతి. పరమేశ్వరుడు వారికి తెలిపి ఉన్నాడు. పరమేశ్వరుడు వారికి తెలిపి ఉన్నాడు. ఎట్లా తెలుపుతారు? పరమేశ్వరుడికి తెలపడానికి తాళపత్రాలు ఏమీ లేవు, నోరు లేదు, మాట లేదు, మరి వారికి భాష రాదు, భాషా వికాసము రాదు, ఉచ్చారణ రాదు. ఎలా అంటే మీరు యూట్యూబ్లో చూసుండొచ్చు. అది కొత్త రహస్యం ఏం కాదు, పాతది. పుట్టినటువంటి శిశువు అన్నప్రాసన సంస్కారం తర్వాత నుంచి మాటలు వచ్చేంత వరకు ఒకానొక్క తల్లి భాష మాత్రమే అర్థం చేసుకుంటాడు. లేదా ఎవరైతే పెంపకంతో ఆలన పాలన చూస్తున్నటువంటి అభిభావకుల, వారు అక్కనే కావచ్చు, చెల్లెలే కావచ్చు, పిన్నియే కావచ్చు, దాయమ్మనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే వారిని ఆడించి ఆలన పాలన అన్ని చూసుకుంటారో వారి భాషని అర్థం చేసుకుంటారు. ఇదే విషయం ఆ పసిపిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, అతనికి పిల్లలయ్యారు, ఆ పిల్లలు వారి జీవితాల్లో నిలబడ్డారు. అటువంటి స్థితిలో ఈ తల్లి చేతగాకుండా ఉండి ఇంద్రియాలు సహకరిస్తలేనప్పుడు పక్షపాతం వచ్చింది, పళ్ళు ఊడిపోయాయి, శరీరం అంతా ముడతలు పడిపోయింది. కొడుకు సంపన్నుడు కాబట్టి తల్లిని చూసుకోవడానికి పని మనిషిని పెట్టాడు. అప్పుడప్పుడు తనకి ఇష్టమైనప్పుడు అమ్మను చూడడానికి వస్తాడు. వచ్చినప్పుడు అమ్మ ఏమో అంటుంది అనేటువంటి భాష కొడుకుకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఏమంటున్నావు మళ్ళీ చెప్పు, నాకేం అర్థమైతలేదు, నీకు ఏం కావాలి చెప్పు, ఏమంటుందమ్మా, అమ్మ ఏమంటుంది అని ఆ పని మనిషిని అడుగుతాడు తప్ప అర్థం చేసుకోడు. అదే అన్నప్రాసన సంస్కారం నుంచి మాటలు వచ్చే వరకు నోటి నుంచి చొల్లు కారుతూ ఉంటుంటది. మాటలు మాట్లాడడం రాదు.
అప్పుడు అమ్మ చెప్పినవన్నీ అతనికి అర్థమవుతాయి. అతను ఏం చెప్తున్నాడో అమ్మకు అర్థమవుతుంది. ఏమైనా అర్థమవుతుందా? ఊరిగా కూర్చున్నారా? ఇది వదిలిపెట్టండి. కొడుకు పెద్దవాడైన తర్వాత తల్లి చేతగానిదైనప్పుడు అప్పుడు వినపడదు అతనికి అనేది, అది అతని మూర్ఖత్వం. అతన్ని వదిలిపెట్టండి. ఇక్కడ మన ప్రసంగంలో ఇక్కడ నడుస్తున్నటువంటిది ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, సృష్టి ఆరంభంలో వర్ణోచ్చారణ లేదు, సంస్కృత భాష లేదు, ఏ భాష లేదు. అటువంటప్పుడు భగవంతుడు వేదములు సంస్కృత భాషలో ఆ ఋషులకు ఎలా బోధించాడు, వారు ఆ వేదముల అర్థములను ఎట్లు తెలుసుకున్నారు అనేటువంటిది ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. పరమేశ్వరుడు వారికి తెలిపి ఉన్నాడు. పరమేశ్వరుడు వారికి ఏం తెలిపాడు? పరమేశ్వరుడు తెలిపింది మూల మంత్రాలు కాదు. మూల మంత్రాల కంటే వ్యావహారిక వేద మంత్రము ద్వారా వ్యావహారిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని తెలిపినప్పుడు, ఇప్పుడు చూడండి, ఎవరైతే నిత్యము క్రమము తప్పకుండా ఒకే సమయానికి ఏకాంతంలో కూర్చుండి వేదమును అధ్యయనం చేస్తుంటారో, మూల మంత్రాలను, అర్థం కాదు, అర్థము పండితుల యొక్క అభిప్రాయం. పండితుల యొక్క అభిప్రాయాన్ని పక్కన పెట్టి మూల మంత్రాలు ఏవైతే చదువుతుంటారో వారిలో ఏకాగ్రత ఏర్పడుతుంటది, కొంత రహస్యము బోధపడుతుంటుంటది. అందువల్ల ఆ వేదం పట్ల ఇంకా శ్రద్ధ ఏర్పడుతుంటది, భగవంతుని పట్ల ఇంకా ఉత్సుకత కలుగుతుంటుంటది. అది నిరంతరం ఇంకా చెయ్యాలి అనేటువంటిది అర్థం కాదు, అయినా ఇంకా చెయ్యాలి అనేటువంటిది వారికి కుతూహలం. కొంచెం ఏమాత్రం సంస్కృతం వచ్చినా ఆ పదముల యొక్క ఉచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు వారికి, ఇంకా ఎవరైతే విధిపూర్వకంగా గురువు దగ్గరికి వెళ్ళి గురుకులంలో వ్యాకరణం తోటి సంస్కృత విద్య నేర్చుకున్నారో వారికైతే ప్రతి మంత్రము ద్వారా తనకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రియముగా మాట్లాడుతుంటారో ఆ విధంగా ఈ వేద మంత్రములను చదివినప్పుడు పరమేశ్వరుని యొక్క అభిప్రాయం వారికి బోధపడుతుంటది. ఇప్పుడు నిన్నటి ప్రసంగంలో మనం చెప్పుకున్నటువంటిది ఏంటి అంటే, భూకంపం వస్తుందంటే హెచ్చరించడానికి గబ్బిలాలు, పైడికంటెలు, నక్కలు ఊరు వైపు రావడం ఏమిటి? ఊరిలో ఉన్న కుక్కలు ఊర్ధ్వముఖంగా అరవడం ఏమిటి? ఎవరు చెప్పారు వాటికి? అప్పుడే పుట్టినటువంటి శిశువు ఇంకా మాయ తుడిసారు, పేగుబంధమే తెంచారు. అయినా కాళ్ళు చేతులు ఆడించి ఏదో చెప్తున్నాడు, అది తల్లికి అర్థమైంది, వెంటనే పాలిస్తుంది. అర్థమవుతుందా లేదా ఆ విషయం? ఇది ఏమిటి అంటే, భగవంతుడు వారికి తెలియజేసింది, నలుగురు ఋషులకు తెలియజేసింది వర్ణ ఉచ్చారణము, భాషా ప్రావీణ్యము, సంధులు, సమాసాలు, విగ్రహవాక్యాలు, పదచ్ఛేదము, శబ్దార్థం, ఇవి చెప్పలా. అర్థజ్ఞానాన్ని బోధించాడు. ఇది సంస్కృత భాషామయంగా ఉన్నది కాబట్టి అందరూ సృష్టి ఆరంభంలో ఎవరెవరైతే ఈశ్వరవాణిని నేర్చుకున్నారో వారు అదే విధంగా ఇప్పుడు గుడిలో సంస్కృతంలో చదవడం జరుగుతుంటుంటది. అది ఎవరు, ఆయన తమిళనాడులో కరుణానిధి, అతడు క్రైస్తవుడు కాబట్టి అతడు ఏమని నియమం పెట్టాడు అంటే, ఎగతాళి చేయడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి
మీరు గుడిలో పూజ చేసేటప్పుడు ఇక మీదట మంత్రాలన్నీ తమిళంలో చదవాలి. తమిళంలో చదవాలి. తమిళంలో ఎలా సాధ్యమవుతుంటుంది? ఇక్కడ మన ప్రకరణంలో భగవంతుడు ఏదైతే మూల రహస్యం చెప్పాడో అది సంస్కృత భాషలోనే ఉంది. భాషా వ్యవహారం, పదాల అల్లిక ఋషుల యొక్క వారి వివేకం, భావం అదే రావాలి, శబ్దాలు అవే రావాలి. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఎక్కడ అర్థం చేసుకోవాలి అంటే, ఎక్కడైతే ప్రాంతీయ భాష రానటువంటి వక్త అభిప్రాయాన్ని ప్రాంతీయులు అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్రవచించేటువంటి వ్యక్తికి వినేటువంటి శ్రోతలకు మధ్య ఇంకొక మధ్యవర్తిని పెడతారు, అనువాదం పెట్టినప్పుడు ఆ వక్త ఏ రకంగానైతే చెప్తాడో ఆ రకంగానే అనువాదం భావం వచ్చేటట్టుగా శబ్దాలను చెప్పినప్పుడు ప్రజలు చాలా ఉత్సాహపడుతుంటారు. అప్పుడు ఆ ప్రజల ఉత్సాహాన్ని బట్టి వక్త తను చెప్పింది వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు అనేటువంటిది అభిప్రాయం. హయగ్రీవుడు వినాయకునికి చెప్పినప్పుడు వినాయకుడికి షరతు ఏం పెట్టాడంటే, హయగ్రీవుడు నేను ఒకేసారి చెప్తాను, మళ్ళీ చెప్పను, నేను చెప్పిన ప్రతి పదానికి నీవు అర్థసహితంగా కులంకషంగా ఏమాత్రం సందేహం లేకుండా పూర్తిగా అర్థం చేసుకోగలిగితేనే నీకు చెప్తాను, లేకపోతే చెప్పను అంటే తథాస్తు అలాగే అని చెప్పేసి వినాయకుడు అవి రాస్తుంటారు. హయగ్రీవుడా వినాయకుడా? వ్యాసుడు చెప్తే హయగ్రీవుడు రాస్తాడా, వినాయకుడు రాస్తాడా? వినాయకుడు రాస్తాడు. అదే మరి వినాయకుడు రాస్తాడు. ఆ రకంగా ఆయన శబ్దమే చెప్తున్నాడు. ఈయన శబ్దానికి అర్థము, తాత్పర్యం, భావార్థం అన్ని ఇతను అర్థం చేసుకోవాలి ఈ రకంగా. అందుకని ఇక్కడ ప్రశ్నకర్తకు దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, అతనికి తెలిపి ఉన్నాడు. ఏమని తెలిపాడు అంటే, వారు యోగులు ఎటువంటి వారు అంటే ధర్మాత్ములు. సృష్టి ఆరంభంలో ధర్మం ఎక్కడికి వచ్చింది? సృష్టి ఆరంభంలో ధర్మం ఎక్కడికి వచ్చింది? యోగం ఎక్కడికి వచ్చింది? మహర్షి ఋషిత్వం ఎక్కడికి వచ్చింది? సృష్టి ఆరంభంలో కదా. అప్పుడు ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి? ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి అంటే, రాత్రి జరిగిన సంఘటన నిద్రపోయి లేచిన తర్వాత గుర్తుకు తెచ్చుకునే అంతగా వీరు ప్రళయం జరిగేటప్పుడు ఆ స్థితి వరకు చాలా తపస్య చేసి ఉన్నారు, ఎంతో ఉద్బుద్ధులై ఉన్నారు, సమాధిస్థమై ఉన్నారు. ఇంకా కొద్ది కాలమైతే వీరికి జీవనముక్తి లభించేటువంటి తరుణంలో అక్కడ వీరి శరీరాలు బ్రతికి ఉండడానికి కావలసినటువంటి అన్నపానీయాలు అంతరించిపోవడం వల్ల ప్రళయం జరిగింది. ఈ యొక్క కొత్త సృష్టి లోపల వీరికి ప్రథమంగా అవకాశం ఇవ్వడం వల్ల, ఎవరైతే పూర్వ సృష్టి ప్రళయానికి ముందు ఇంకొంతకాలం ఉండి ఉంటే వీరికి జీవన్ముక్తి లభించేటువంటిదో, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రథమ స్థానం ఇవ్వడం వల్ల ఈ సృష్టిలో వీరికి నిద్రపోయి లేసినంతగా వారికి స్ఫూర్తి. ఎందుకు అంటే పూర్తి జ్ఞానవంతులయ్యారు, మోక్షానికి అర్హులయ్యారు, ఈశ్వర సాక్షాత్కారం చేసుకున్నారు. కాబట్టి వారు ఈశ్వరుని యొక్క అభిప్రాయాన్ని గ్రహించగలిగారు. ఏ రకంగా గ్రహించగలిగారు? ఈ శబ్దం, దీని అభిప్రాయం, దీని అంతరంగం, దీని అంతరార్థం ఇదివరకు పూర్వ సృష్టిలో ఆ ప్రళయానికంటే ముందు వారు బ్రతికి ఉన్నప్పుడు వేదాలను చదివారు, ఆచరించారు, యోగ సాధన చేశారు, సమాధిస్థమయ్యారు, సాక్షాత్కారం చేసుకున్నారు. అవన్నీ అయిపోయినప్పుడు మరి ఆ ప్రళయం, ఈ సృష్టి,
ఆ ప్రళయం ఈ సృష్టికి ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం పడితే మరి ఆ ఋషులకు ఇంత ఈ ఎంతైతే ఆ ప్రళయానికి ఈ సృష్టికి ఎంతైతే సమయం పడుతుందో అక్కడ వారికి జ్ఞాపకం ఉంచుకునేటువంటి సామర్థ్యం ఎక్కడిది? వారు గాఢ నిద్రలో. ఇప్పుడు పంటి నొప్పికి చికిత్స చేయాల్సినటువంటి డాక్టరు మనం కదలకుండా ఉండాలి అని అంటే శరీరంలో రక్త ప్రసరణతోటి స్పందన ఏదైతే వస్తుంటుందో ఆ స్పందన మనకు తెలియకుండా ఉండడానికి క్లోరోఫామ్ ఇస్తాడు, మత్తు మందు ఇస్తుంటాడు. దాంతో మనము తలను అలాగే పెట్టేసరికి తను చికిత్స చేస్తుంటాడు. ఆ విధంగా నిద్రలోకి జారుకున్నప్పుడు బయట విషయాలు ఏవి తెలియవు, కానీ ఈ యొక్క అంతఃకరణము అవి ఇంద్రియాలు అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఎంత గాఢ నిద్రలో ఉన్నా మేలుకువగా ఉన్నప్పుడు బహిర్ముఖంగా, నిద్రలో మూర్ఛలో ఉన్నప్పుడు అంతర్ముఖంగా. అంతర్ముఖ స్థితి ఏమిటి అని అంటే, కోడి పిల్లలను తీసుకొని తిరుగుతున్నప్పుడు ఏదైనా గద్ద గాని పిల్లి గాని వచ్చినప్పటికీ మన యొక్క శబ్దం చేయగానే పిల్లలన్నీ తల్లి దగ్గరికి రాగానే పిల్లలను రెక్కల కింద దాచుకుంటుంటాయి. ఆ విధంగా తాబేలుకు ఏదైనా ప్రమాదం వస్తే తన కాళ్ళను, తోకను, తలను బొచ్చ కిందికి గుంజుకుంటుంటది. ఆ విధముగా ఈ యొక్క సాయంత్రము పిల్లవాడు ఆడుకుంటూ అలసిపోయి పడుకుంటే తల్లి అక్కడ సోఫా సెట్లు పడుకోబెడుతుంటది, లేదంటే వంటగదిలోనే ఒక పక్కకు పడుకోబెడుతుంటది. తాను పడుకునేటప్పుడు పిల్లవాడిని తీసుకెళ్లి పడక గదిలో పెట్టుకుంటది. పొద్దున పిల్లవాడు చూస్తాడు ఏంటంటే చుట్టుపక్కల ఈ పడక మంచంని పడక గదిలోకి ఎప్పుడు వచ్చాను అని అంటే పిల్లవానికి తెలియదు, తల్లికి తెలుసు ఈ రహస్యం. అందుకని భగవంతుడికి తెలుసు ఈ రహస్యం. వారికి ఏది అవసరం, ఎంత అవసరం, ఎప్పుడు అవసరం అనేటువంటిది భగవంతుడికి తెలుసు. అందుకని ఇక ఈ పూర్వ సృష్టి ప్రళయానికి కొత్తగా జరిగేటువంటి సృష్టికి ఎంత కాలం పడుతుంది అని అంటే, ఇప్పుడు 7వ సముల్లాసం పూర్తి కాబోతుంది కొద్ది రోజులు. ఆ తర్వాత 8 సృష్టి ఉత్పత్తి, ఆ తర్వాత 9 దాంట్లో బంధమోక్షాల దాంట్లో ముక్తికి వెళ్ళినటువంటి ఆత్మ భగవంతుడు చేసేటువంటి పూర్వ సృష్టి యొక్క ప్రళయాన్ని అంటే అణువణువు విచ్ఛిన్నము చేయడమును చూస్తుంటాడు. ఇంకా కొత్త సృష్టిని అక్కడ అణువణువును జోడించడమును చూస్తుంటాడు. సృష్టి వ్యవస్థను, ప్రళయ వ్యవస్థను, పరిపాలన, ఆలన, ఈ యొక్క నియంత్రిస్తున్నటువంటి వ్యవస్థను అన్నీ చూస్తాడు. ముక్తాత్మలతో కలుస్తుంటాడు. అన్ని రకాలుగా ఎట్లయితే ప్రత్యక్షంగా చూస్తుంటాడో అంటే దీని అర్థం ఏంటంటే, ఆ పూర్వ సృష్టిలో చేసినటువంటి ప్రళయం మొత్తము అయిపోయినాక, అణువణువు విచ్ఛిన్నం అంతా అయిపోయినాక అక్కడ ఊడ్చి కడిగేసి తుడిచిన తర్వాత మళ్ళీ ఇంకొకటి మొదలు పెడతారు. అదేమి కాదు. అక్కడ ప్రళయం జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ సృష్టి జరుగుతూనే ఉంటుంటది. నిరంతరంగా ఈ యొక్క సృష్టి రచన సామర్థ్యం, ఈశ్వరుని యొక్క సామర్థ్యం అనేటువంటిది అనంతం. ఇక దానికి ఆది ఆరంభం ఏమీ లేదు, నిరంతరంగా చేసుకుని పోతుంటాడు. ఇప్పుడు వంటవాడు ఎన్ని వంటలు చేస్తాడు? అతను బతుకున్నంత కాలం చేస్తుంటాడు. ఒక నాటకాలు ఈ యొక్క ఇప్పుడు కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి, వీళ్ళు ఈ దర్శక నిర్మాతలు వీళ్ళు ఎంతవరకు సినిమాలు చేస్తారు అంటే వాళ్ళ సామర్థ్యం. అంటే ఇది అల్పులు కాబట్టి, దేహం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి దేహం సహకరించినంత వరకు వాళ్ళు చేస్తారు. భగవంతుడికి దేహం లేదు, అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు కాబట్టి అతని సృష్టి అనేటువంటి నిరంతరంగా కొనసాగుతూనే ఉంటారు. ఒకవైపు ప్రళయం, ఒకవైపు సృష్టి నిరంతరంగా. ఇక్కడ ప్రళయం జరిగినటువంటి అక్కడ మూర్ఛితంగా ఉన్నటువంటి ఆ యొక్క జీవాత్మలను సుషుప్తావస్థలో చేర్పించి ఈ యొక్క కొత్త సృష్టిలో ఆరంభంలో జరిగేటువంటి ఆ యొక్క జీవులలో వీరికి అవకాశం ఇచ్చాడు కాబట్టి సృష్టి ఆరంభంలో వారు ఈ వేద జ్ఞానాన్ని గ్రహించగలిగారు. అర్థమవుతుందా?
అర్థమైతుండే ఆచార్య. ఒక పక్క కథ అయితే ఒక పక్కకు మళ్ళీ అంటే సృష్టి ప్రారంభం చేస్తాడు. అమ్మగారు ఆ భాషలో ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మా పక్కకు అని అంటే ఆ ఒకవైపు ఇదైతే ఇంకోవైపు ఇదైతే ఉంటుందని కాదు. భగవంతుని యొక్క సామర్థ్యం ఇప్పుడు చాలా రోజుల తర్వాత పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఏంటంటే తను ఉండేటువంటి వ్యవస్థ, ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం అన్ని చూపిస్తుంటారు కదా దగ్గరుండి. ఇది మనదే, ఈ పొలం మనది, పంట మనది అని ఎట్లయితే చూపిస్తుంటారో ఆ రకంగా. అంతేగాని ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారంటే అటు ప్రళయం జరుగుతుంది, ఇటు సృష్టి జరుగుతుంది అని అంటే పక్క పక్కనే జరుగుతున్నాయి అనేటువంటిది కాదు. దానికి దీనికి దూరం ఉంటది. కానీ ఈశ్వరుడు తన దగ్గరికి పిల్లలను తండ్రి దగ్గరుండి అన్ని విషయాలు ఎట్లయితే చూపిస్తుంటాడు. ఇది సృష్టి వ్యవస్థకు, ఇది మన పంట కోతకొచ్చింది, వరి కోతకొచ్చింది, ఇక్కడ అలుగు వారుతుంది, ఇప్పుడే దాన్ని దున్ని నాటు వేయాలి, ఈ విధంగా. అంతేగాని దాని పక్కన దీని పక్కన అది ఉన్నది అనేది కాదు. ఇప్పుడు మీరు అనే భాష ఆ భాషా ప్రయోగం చేస్తే దీనికి దేవుడు ఏమవసరం? పక్కిల్లు కూలిపోతుంటే వాళ్ళు అయ్యా కొద్దిగా మాకు ఆశ్రయం ఏంటి, మా ఇల్లు కూలిపోతుందని చెప్పేసి ఈ ఇంట్లోకి వస్తూ ఉంటారు కదా, దాంట్లో దేవుడు ఏమవసరం? ఆచార్య ఒక వైపు అవును, అంతే. ధర్మాత్ములు, యోగులు, మహర్షులైన వారు ఏ సమయమున ఏ మంత్రార్థముల ఎరుగగోరి ధ్యాన స్థితులై పరమేశ్వరుని స్వరూపమున సమాధిస్థులైనప్పుడు, ఇక్కడ చాలా లోతైనటువంటి అంతరార్థాన్ని తెలిపేటువంటి పదాలు వస్తున్నాయి, శబ్దాలు వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటిది ఏంటంటే ధర్మాత్ములు, యోగులు, మహర్షులైన వారు ఏ సమయమున ఏ మంత్రార్థముల ఎరుగగోరి ధ్యానావస్థితులై పరమేశ్వరుని స్వరూపమున సమాధిస్థులైనప్పుడు పరమేశ్వరుడు వారి అభీష్ట మంత్రములకు అర్థము తెలియజేసి ఉన్నాడు. ఇది స్వామీజీ జీవితం జరిగింది, ఋషి దయానంద జీవితంలో జరిగింది. స్వామీజీ ఎట్లా చెప్పండి? స్వామి దయానందుడు వేద భాష రాస్తూ ఆ వేద మంత్ర అర్థం రాకపోతే వెళ్ళి సమాజంతో కూర్చొని ఆ మంత్ర అర్థాన్ని తన యొక్క మధ్యలో ఆత్మలో ప్రకాశింపేసుకుని మరి రాసినట్టు దాఖలు ఉన్నాయి. ఈ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? ఇందుకు భిన్నంగా ఏమైనా చెప్పాలా? చెప్పండి. అర్థం కాలేదు ఆచార్య. వారు ఏమంటున్నారు అంటే వేద భాషం చేస్తూ ఏదైనా మంత్రం అర్థం రాసే విధంగా సరళంగా ప్రజలు అర్థం చేసుకునే విధంగా అక్కడ అవగాహన కాకపోతే దాన్ని ఉన్న పొలాన్ని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళి సమాధిస్థమై అర్థం చేసుకొని వచ్చి మళ్ళీ రాసేవారు. అంతేనా సూర్యప్రకాష్ గారు? అంతే 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 అంతే. అదే సరైన అది ఆచార్య అట్లా వేసిండేమో, చేయొచ్చు అని. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? చేస్తాడు అనుకుంటాం ఆచార్య, ఎందుకంటే అంత ఆచార్యలో స్వామీజీలో అంత శక్తి సామర్థ్యం ఉన్నది కాబట్టి. పరిపక్వమైన స్వామీజీ అమ్మగారు ఇంకెవరైనా ఇదే అభిప్రాయం మీద చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే ముందుకు పోదాం. దీని రహస్యం ఆచార్యజీ, ఎవరైతే ఏ మంత్రానికి అర్థం తెలుసుకోదలుచుకున్నారో వారు జ్ఞానాస్థితిని సమీపంలో చేరినప్పుడు తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు అని. ఆ మంత్రం యొక్క అర్థం ఎందుకు ఆతృతపడుతుంటారు? ఇద్దరిద్దరు చెప్తుంటే ఎట్లా? ఇప్పుడు చెప్పండి. పరమేశ్వరుడు ఇప్పుడు మనకి దీంట్లో చెప్తున్నారు కదా ఆచార్యజీ, ఎలా తాను తెలియచేశారు అనేటటువంటిది. ఆ విధంగానే ధ్యానం చేసేటప్పుడే తెలిసింది ఆచార్య. మీరు చెప్పిన ప్రవచనం అంతా కూడా ఓ సంగీతం దాన్ని ఉపయోగించి ఆ ప్రవచనం అంతా
ఎక్కిస్తే బాగుంటది, అందరికి ఇది వినిపిస్తే బాగుంటది అనే కోరిక నాకు కలిగేది ఆచార్య. సరే. సూర్యప్రకాష్ గారు వీరేమైనా చెప్పాలా? ఓం లేదు స్వామి ఇదే. సమాధి స్థితిలో ఉన్నప్పుడు సత్యాలు బోధపడుతుంటాయి కదా ఆచార్య. ఇప్పుడు ఇక్కడి ప్రకరణం మాట్లాడండి. ఇక్కడి ప్రకరణం ఏంటంటే, ఇక్కడ ఈశ్వరుడు నేను ఇప్పుడు ఓం ప్రకాశ్ ఇక్కడ చెప్పేటువంటిది ఓం ప్రకాశ్ అభీష్టంలో ఏమీ లేదు. ఓం ప్రకాశ్ అభీష్టంలో ఏమీ లేదు. ఇప్పుడు ఉపనిషత్తులు అయిపోయిన తర్వాత ఏం చదువుదాము అని అంటే, దర్శనాలని ఒకరన్నారు, ఇంకా నిరుక్తము, ఇంకేదో చర్చ వచ్చింది. చివరికి ఆ రాజమణమ్మ గారు సత్యార ప్రకాశం అన్నారు, దాన్ని అందరూ సమర్థించారు, సత్యార ప్రకాశం మొదలైంది. ఇక్కడ ఈ రహస్యం నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే భగవంతుడు, మళ్ళీ వినండి. మహర్షులైన వారు ఏ సమయాన ఏ మంత్రార్థముల ఎరుగగోరి ధ్యానావస్థితులై పరమేశ్వరుని స్వరూపమున సమాధిస్థులైనప్పుడు పరమేశ్వరుడు వారి అభీష్ట మంత్రములకు అర్థము తెలియజేసి ఉన్నాడు. అమ్మ సువర్చన గారు మైక్ బంద్ చేయండి. కుయ్యమంటున్నది ఎవరు మైక్ ఆన్. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒక్కొక్కటి. మహర్షులైన వారు ఏ సమయాన ఏ మంత్రార్థముల ఎరుగగోరి తెలుసుకోవాలనుకోని ధ్యానావస్థితులై పరమేశ్వరుని, ఇప్పుడు సూర్యప్రకాష్ గారు చెప్పింది దయానంద సరస్వతి జీవిత చరిత్రలో జరిగినటువంటి విషయము ఇది. కానీ ఇక్కడ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఇది కాదు. ప్రశ్నకర్త ఏమంటున్నాడు అని అంటే, భగవంతుడు వేదములు సంస్కృత భాషలోనే ఎందుకు ఉపదేశించాడు? ఏదైనా ఒక భాషలో చేయొచ్చు కదా అని అంటే, ఏదైనా ఒక భాషలో చేస్తే ఆ భాషకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంటది. కాబట్టి ఆ భాష వాళ్ళు దేవుని బిడ్డలైన, ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా, పరలోకమందున్న నా తండ్రి అని చెప్పుకునే సంప్రదాయం వారు ఏమంటారు అంటే, దేవుడు పరలోకం ఉన్నాడు, అతని బిడ్డ ఇక్కడికి వచ్చాడని చెప్పేసి క్రైస్తవులు చెప్పుకుంటున్నారు. ఆ రకంగా అవుతుంటది. అందుకని భగవంతుడు ఏ ఒక్క భాషలో చెప్పకుండా భాషలకు జన్మనిచ్చినటువంటి సంస్కృత భాష, ఆ సంస్కృత భాషలో చెప్పాడు. అయితే ఈ ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే, అప్పుడు సంస్కృతం ఎక్కడిది? సంస్కృతం అని వాళ్ళకి ఎట్లా తెలిసింది? దాని వర్ణోచ్చారణ ఎట్లా చేశారు? దాని అర్థం ఎట్లా తెలుసుకున్నారు అని అన్నప్పుడు, ఇక్కడ ఓం ప్రకాష్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయానంద సరస్వతి ముందు, సూర్యప్రకాష్ గారు జాగ్రత్తగా వినండి, పొరపాటు ఎక్కడ జరుగుతున్నదంటే, దయానంద సరస్వతి ముందు వేదాలు ఉన్నవి. దయానంద సరస్వతి ముందు వేదాలు ఉన్నవి. ఉన్న దానిని వ్యాఖ్యానిస్తూ, ఉన్న వేద మంత్రాలను చదివి తాను వ్యాఖ్యానిస్తూ, తనకు అర్థం కాని దానిని తెలుసుకోవడానికి సమాధిస్థమై అక్కడ గ్రహించి వచ్చి వేద భాషణ చేశాడు. దీంట్లో తప్పులేదు. కానీ అవునా సార్? సృష్టి ఆరంభంలో వేదాలే ఉపదేశిస్తున్నప్పుడు ఇక్కడ దీని అభిప్రాయం ఏంటంటే, భగవంతుడు ఉపదేశించాల్సింది ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత మహర్షులు వారికి ఏ అభిప్రాయమును తెలుసుకోవాలని అనుకున్నప్పుడు అప్పుడు వారికి కోరిక పుడుతుంటాయి. వారి ముందు ఇప్పుడు ఏంటంటే, పంచభక్ష పరమాణాలు ఉన్నప్పుడు ఏది ముందు తినాలి? అన్నీ ఒకేసారి తింటామా? మనకి ఏది ఇష్టమైతే అది కదా. ఆ రకంగా వేదముల భగవంతుడు ఉపదేశించినటువంటి వేద జ్ఞానం వాళ్ళ ముందు ఉన్నప్పుడు, దాంట్లో ఏ అభిప్రాయం గురించి వారు తెలుసుకోవాలన్నప్పుడు సమాధిస్థం అవ్వడం కుదురుతుంది. కానీ భగవంతుడే విషయాన్ని ఉపదేశించేటప్పుడు ఋషులకు అనుకూలంగా భగవంతుడు వేద జ్ఞానం ఇవ్వలేదు. భగవంతుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఇప్పుడు సెల్ ఫోన్ కొనేటప్పుడు మనకు ఏ ఆప్షన్లు ఫ్యూచర్ కావాలో తయారు చేసే అతను మన అభీష్టం మేరకు దాంట్లో తయారు చేసి ఇవ్వడు. తాను ఒక పరికరాన్ని తయారు చేసి, ఈ పరికరంలో ఈ యొక్క ఆప్షన్స్ ఉన్నాయి, ఈ యొక్క ఫ్యూచర్స్ ఉన్నాయి, ఈ యొక్క అవకాశాలు ఉన్నాయి, దీన్ని మీరు ఈ రకంగా వినియోగించుకోండి అనేది ఇస్తాడు.
బాగుంది బాగుంది అర్థమైంది ఆచార్య. అది వెలిగింది బల్బు. చాలా అందుకని ఇంకా ప్రణముని గారు, ప్రభాకర్ గారు, అర్థమవుతుందా లేదా విషయం? భగవంతుడు ఇవ్వాల్సినటువంటి వేదోపదేశం శబ్దంలో అక్కడ ఋషుల యొక్క అభీష్టం ఉండదు. వాళ్ళు ఏదేది కావాలనుకుంటే వాళ్లకు ఆయా సమయాన ఇవ్వడం అట్లా కుదరదు. మనం సెల్ ఫోన్ నాకు నోకియానే కావాలి, నోకియా ఫోన్ చిన్నప్పుడు బాగా మొట్టమొదట బాగా నడిచింది. ఇప్పుడు ఈ ఫోన్లన్నీ చాలా ఇబ్బంది పడుతుంది, అదే కావాలంటే దాంట్లో లేదు. మన కోరికలు నెరవేరు. వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు ఒక పరికరాన్ని తయారు చేస్తున్నారు, దాన్ని మనం వినియోగించుకోవాలి. ఈశ్వరుడు మనల్ని పుట్టించాడు, మనకు జ్ఞానం కావాలి కాబట్టి వేదంను ఉపదేశిస్తున్నాడు. అక్కడ ఈశ్వరుని అభిప్రాయం మొత్తం వచ్చేసింది. ఆ తర్వాత వీళ్ళు సమాధిష్టమై ఆ మంత్రములను వీళ్ళు తెలుసుకుంటున్నారు. దీని రహస్యం ఏంటంటే బ్రహ్మనిత్యం జగన్నిత్య అనేటువంటిది అంత కథ మనం విన్నాము. కానీ ఈ ప్రకరణం అనుసారంగా ఆ అడవిలోకి శిష్యుడు గురువు దగ్గర పాఠం నేర్చుకుని గురువు దగ్గర అడవి నుంచి ఊరికి వెళ్ళి భిక్షాటన తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు, అడవిలో పయనిస్తున్నప్పుడు ఆ ఏనుగు వస్తున్నప్పుడు ఆ ఏనుగును పెంచేటువంటి వాళ్ళు ఎనుకుండి ఏనుగు పిచ్చిదయింది, దారిలోంచి తప్పుకోండి అని వాళ్ళు అంటున్నారు. ఈ యొక్క అద్వైత మత గురువు శిష్యుడు ఏం ఆలోచించాడు అని అంటే, ఏనుగులో బ్రహ్మ ఉన్నాడు, నాలో బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మని ఏం చేస్తున్నది అని ఆలోచించాడు. అర్థమవుతుందా? ఆ ఏనుగు వచ్చింది, అతను ఆ రకంగానే దారిలోంచి ఎటు పోకుండా అక్కడే నిలబడి చూస్తున్నాడు తమాషా. ఇంత లోపల ఆ ఏనుగు వచ్చింది, అతన్ని తొండంతో మడత పెట్టి విసిరి కొట్టింది. కుయ్యోమరు అనుకుంటే సాయంత్రం గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు అన్నాడు, ఏమైపోయావు, ఇంత పొద్దున్న నుంచి కనబడలేదు, ఎక్కడ పోయావు అని అంటే, ఇంకో ఇట్లా జరిగింది సంఘటన అని చెప్తే, అప్పుడు గురువు ఏమంటున్నాడు అంటే, నువ్వు ఏనుగులో చూసావు బ్రహ్మను, నీలో చూసుకున్నావు, కానీ ఆ ఏనుగును రక్షించేటువంటి వాళ్ళు, పెంచుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కదా పరిస్థితి, మరి వాళ్ళలో బ్రహ్మను ఎందుకు చూడలేకపోయావు? అందుకే తగిన శాస్త్రం జరిగింది. అందుకని ఇక్కడ ఏమేం చెప్తున్నానంటే, భగవంతుడు చెప్పేటప్పుడు కాదు, వీరు ఋషులకు అనుసారంగా చెప్పలేదు. భగవంతుడు చెప్పాల్సింది చెప్పిండ్రు. వీళ్ళు గురుముఖ శిష్య పరంపరగా వీళ్ళు రోజు స్మరించుకుంటున్నారు, బోధించుకుంటున్నారు. దాంట్లో ఏ అభిప్రాయాన్ని కావాలనుకుంటే దాని అంతరంగం తెలుసుకోవాలంటే సమాధిస్థమై అప్పుడు లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న అభిప్రాయం. అవునాచార్య, అర్థం చేసుకొని ఇదివరకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆలోచిస్తూ రాస్తూ ఆలోచించిండ్రు. అంతేగాని పరమేశ్వరుడే ఉపదేశించేటప్పుడు ఋషులకు ఏది కావాలంటే అది వారు ఎప్పుడు సమాధిస్తమై కోరుకుంటే అప్పుడు ఉపదేశించండి అనేది కాదు. అక్కడ ఇవ్వలేదు. అది అట్లా అర్థం చేసుకోవద్దు అని అభిప్రాయం. అవునా? అంతరార్థం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పరమేశ్వర సమీపంలోకి వెళ్ళాలి అనేది, వెళ్ళి వారు దాన్ని గ్రహించాలనేదే మనం అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిందే సరైన సమాధానం ఆచార్య, చక్కగా అర్థమైంది, చక్కగా చెప్పారు. ఒక చిన్న సందేహం ఆచార్య అడగచ్చా? అదేండి, ఎప్పుడైతే యుగ సాధకుడు ఈశ్వర భక్తి జరిగిందో తత్కాలం మాత్రం మోక్షం అర్హుడని నేను గ్రహించిన ఎంత వాస్తవం? అంటే జీవితంలో శరీరం ఉన్నప్పుడు ఈశ్వరుని పొంది ఈశ్వరుని సమాధిలో ఈశ్వరు ఆనందము గొలుతూ ఈ జీవితము చలించాక ఇతనికి మోక్షానికి అర్హుడు అనే విషయం నేను గ్రహించిన. మరి ఆది ఋషులు వారి పూర్వ సృష్టిలో ఈశ్వరుని గ్రహించి ఈశ్వరుని సమాధిస్తులై ఈశ్వరు ఆనందం పొందిన వాళ్ళు మోక్షం ఎందుకు వెళ్ళలేరు అనే సందేహం ఉంది. ఇది ఇక్కడ ప్రకరణంది కాదు. సరే, అడిగారు కాబట్టి ఇదివరకు మనం చాలా చెప్పుకున్నాం. ఏంటంటే ఈ యొక్క జనసామాన్యుల వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళు ఏ ఉద్యోగం వ్యాపారం చేసినా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి పన్ను తీసుకుంటున్నారు కదా. ఈ పండితులు, ఋషులు, మునులు ఎవరైతే ఉంటుంటారో వారు దేహత్యాగం చేసేటప్పుడు వారికి
స్వర్గంలో అవకాశం దొరకదు, నరకంలో అవకాశం దొరకదు. అందుకని వారు కూడా శిస్తు పన్ను కట్టాలి. బ్రతికినంత కాలం సమాజం మీద ఎగబడి ఇది కావాలి, అది కావాలి, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, నీకు నువ్వు ఈ దానం చేస్తే నీకు ఇది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పేసి లేనిపోని ఆశలు కోరికలు పుట్టించి వారితోటి దానం తీసుకొని నీ పబ్బం గడుపుకొని నువ్వు గడప దాటి పోవాలని అనుకుంటున్నావు. ఆ తిన్నదంతా కక్కడానికి ఇప్పుడు శిస్తు పన్ను కట్టు అని చెప్పేసి పన్ను ఈ యోగులు, ఋషులు, మహర్షులు అందరి చేత ఈ శిస్తు పన్ను కట్టిస్తారన్నమాట. ఆ పన్ను ఏంటంటే వారు జీవితాంతం ఏదైతే ఉపాసన చేశారో, ఏదైతే ధ్యానం చేశారో, ఏదైతే విద్యను ప్రచారం చేశారో దాన్ని లిపిబద్ధం చేసి రాబోయే తరాలకు అందించాలి. ఇదే వారి కట్టేటువంటి శిస్తు పన్ను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎవరైతే మనకు ఋగ్వేదంలో చెప్పబడుతుంది ఏంటంటే, మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం వదామి వదయితు ఆచార్య. మోఘమన్నం విందతే అప్రచేత సత్యం వదయితు సత్యం వదయిత సత్యం వదయిత్య నార్యమనం పుష్య నోసఖాయం కేవలాభో భవతి కేవలాది. ఇక్కడి అంశంలో ఏంటంటే కేవలాభో భవతి కేవలాది. ఎవరైతే నాకు మోక్షమే కావాలి, సూర్యప్రకాష్ గారు జాగ్రత్తగా వినండి, ఎవరైతే నాకు మోక్షమే కావాలి అనేటువంటి వారు కేవలాఘో భవతి కేవలాది. ఎవరి దగ్గర ఏదైనా మంచి విషయం వస్తే అది వారొకరే అనుభవిస్తే అది పాపము తిన్నట్టుగా. అందుకని నువ్వు పాపము తినకూడదు ఓ మానవ అనేటువంటి వ్యవస్థయే కుటుంబ వ్యవస్థ. భార్యకు పంచాలి, పిల్లలకు పంచాలి, పంచుకొని తినాలి. ఈ వ్యవస్థ భగవంతుడు చూపిస్తున్నాడు అన్నట్టు. అందుకని ఈ పండితుల దగ్గర ఏదైతే ఉంటుంటుందో వారు ఇంకొకరికి తెలియజేయాలి, ఉపదేశించాలి, జ్ఞానాన్ని పంచాలి. ఆ రకంగా కాకుండా ఎవరైతే మోక్షానికి వెళుతుంటారో వారి గురించి ఎవరికి తెలియదు, వారి దగ్గర ఉన్న విద్యలు ఎవ్వరికి తెలియవు. ఆ రహస్యం ఏంటంటే నాడీ వ్యవస్థ. ఈ యొక్క చేతి నాడీ చూసాడు, నాడీ చూసేటువంటిది మనకు తెలుసు, మన చేయి పట్టుకొని నాడీ చూస్తారని. కానీ రోగి మనకు దూరంగా ఉన్నాడు, కానీ ఆ వైద్యుడు ఇంకొక చోట ఉన్నాడు. ఆ వైద్యునికి రోగికి మధ్యలో మధ్యవర్తి ఉన్నాడు. అతను వచ్చి చెప్తున్నాడు ఫలానా వారికి ఇట్లా అయింది ఏం చేయాలని. అప్పుడు దూత నాడి వచ్చిన వారి నాడిని పట్టుకొని రోగం వచ్చిన వారికి చికిత్స చేయడం. ఇటువంటి ఎన్నో విద్యలు ఉన్నాయి. ఈ విద్యలన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం మిడిమిడి జ్ఞానంగా ఓం ప్రకాష్ కూడా ఈ దూతనాడి విషయం ఉంది. నాడి గురించి చెప్తుంటేనే మీరు పట్టుకోలేకపోయారు, ఇక దూతనాడిని ఏం పట్టుకుంటుంటారు. ఈ రకంగా కొన్ని విద్యలు అంతరించిపోయాయి. ఆ పోకుండా ఉండడానికి ఈ లిపిబద్ధము చేసేటువంటి ప్రయత్నమే ఋషి మహర్షులు, ఈ ఉపనిషత్తులు, దర్శనాలు, దయానంద సరస్వతి, ఈ యొక్క సత్యార ప్రకాశం లాంటి గ్రంథాలని తన అభిప్రాయాన్ని రాసిపెట్టి మన ముందు పెట్టాడు. మన ముందు పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు దారి చూపిస్తున్నాడు. అంతేగాని ఎవ్వరికి కూడా సత్యార ప్రకాశం చదివితే ముక్తి కలగదు, ఎవరికి కూడా వేదం చదివితే ముక్తి కలగదు, ఎవరికి కూడా ఖురాన్, బైబుల్ ఏది చదివినా కూడా ముక్తి కలగదు. ముక్తి ఎప్పుడు కలుగుతుంది అని అంటే చదివిన దానిని అనుభవపేతంగా ఆచరణలో పెట్టండి. ఆ అనుభవం మనలో మార్పు తీసుకొస్తుంది. అర్థమవుతుందా? చదివినంత మాత్రాన దానికి ముక్తి లభించదు. ఎవరు విన్నారు చెప్పిన వినరు, సాధించరు. ఆ రహస్యమే ఇక్కడ ఉన్నది. భగవంతుడు ఉపదేశించాల్సిన వేద జ్ఞానం ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత ఈ యొక్క ధర్మాత్ములు, యోగులు, మహర్షులైనటువంటి వారు ఏ సమయాన ఏ మంత్రార్థములను ఎరుగగోరి ధ్యానావస్థితులై పరమేశ్వరుని స్వరూపమును సమాధిస్తులైనప్పుడు పరమేశ్వరు వారి అభీష్ట మంత్రములకు అర్థము తెలియజేసి ఉన్నాడు. ఇది రహస్యం. అందు గురించి సూర్యప్రకాష్ గారు సమాధానం వచ్చిందా? వచ్చింది ఆచార్య. ఇక సువర్చలమ్మ గారు అడగకుండానే అడిగారు, చెప్పకుండానే చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈశ్వరుని స్వరూపంలో ధ్యానావస్థితం అవ్వడం.
ఈశ్వరుని స్వరూపమున సమాధిస్థులైనప్పుడు ఈశ్వరుని స్వరూపం ఏంటిది, దాంట్లో మగ్నం కావడం ఏంటి, అవసరమేనా కాదా? అవసరమే ఆచార్య. స్వరూపం అంటే తన రూపాన్ని తలుసుకోవడం అంటుందా, ధ్యానం చేసుకోవడం అంటుందా? రూపము కాదు, దానికి నాకు తెలిసింది చెప్తాను ఆచార్యజీ. గుణగణాలు తెలుసు. ఇప్పుడు మీరు మాకు బోధిస్తున్నారు కదా, తర్వాత మేము గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అంటే పరమేశ్వరుడు నిరాకారుడు, ఆకారం ఏం స్వరూపం ఏమీ లేదు. కాకపోతే పరమేశ్వరుడు చెప్పేటటువంటిది మీరు చెప్పేటటువంటి వాణిలో మేము ఎలా గ్రహిస్తున్నామో తెలియకుండానే ఆటోమేటిక్ గా పరమేశ్వరుడు చెప్పిన దాని గురించి వారు మహర్షులు కాబట్టి వారు తెలుసుకోగలుగుతున్నారు, పరమేశ్వరుడు తెలియచేస్తున్నాడు అనేది అనిపించింది. ఇంకెవరైనా చెప్తారా? అమ్మగారు మైక్ బంద్ చేయండి వెంటనే, మీరు అయిపోయినంత మైక్ బంద్ చేస్తే వేరే వాళ్ళకి అవకాశం. వేద జ్ఞానాన్ని తెలుసుకోవటమే స్వరూపం ఆచార్య. వేద జ్ఞానాన్ని తెలుసుకోవటం జ్ఞానం చేస్తారు. నిరాకార స్వరూపం, సాకార స్వరూపం. ఇంకెవరైనా చెప్తారా? పరమేశ్వరుని స్వరూపం ఏంటంటే సగుణ నిర్గుణ వివేచనమే అతని స్వరూపం. ఆ గుణాలను మనం అనుభవపేతంగా తెలుసుకోవడమే అతని స్వరూపంలో లీనం కావడం. అంతేగాని అదే సాక్షాత్కారం కదా ఆచార్య. తెలుసుకోవడం కాదు, అంతే. సాక్షాత్కారం అంటే అది దాంట్లోనే మునిగి ఉండడం. మనం తింటున్న అన్నం అన్నపతే అన్నస్య నోధేహి హనమీవస్య సుష్మిణ అని ఆ మంత్రం చదువుతూ దాంట్లో పరమేశ్వరుని స్వరూపాన్ని చూడాలి. తాగేటువంటి నీటి కణములో, మనం వాడే ప్రతి వస్తువులో, మనం ఎవరి అభిప్రాయాన్ని అయితే వింటున్నామో ఆ వ్యక్తిలో, అతని అభిప్రాయంలో ఈశ్వర స్వరూపాన్ని, భగవంతుడా ఈ వ్యక్తిని నాకు తారాసపడజేసావా, ఇతనితో పాటు నాకు రుణానుబంధం ఉందా, ఈ మాటలతోటి చెల్లుబాటు అవుతుందా? సగుణ స్వరూపం, సగుణ నిర్గుణ ఆ స్వరూపాలను ఎప్పుడు తలుసుకోవడమే ఈశ్వరునిలో మనం అతని స్వరూపంలో విద్యమానమై ఉండడం. గుణకర్మ స్వరూపం అంటే బాగుంటుందా అనిపిస్తుంది ఆచార్యజీ. ఎందుకంటే అమ్మగారు స్వభావం చెప్పండి. స్వభావం అంటే వ్యక్తిగతం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటే. అమ్మగారు వినండి, తొందరపడకండి. ఓం ప్రకాష్ ఏమంటున్నాడు? సగుణ నిర్గుణ, ఈశ్వరుని యొక్క సగుణాలు నిర్గుణాలను వాటిని ఆలోచించడం, తెలుసుకోవడం, దాని అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసినట్టుగా దాంట్లో ప్రయత్నం చేస్తూ దాంట్లో మునిగి ఉండడం ఈశ్వరుని స్వరూపంలో విద్యమానమై ఉండడం అని ఓం ప్రకాష్ అన్నాడు. ఇప్పుడు సువర్చలమ్మ గారు ఏమంటున్నారు అని అంటే, కర్మ స్వభావం, గుణముతో పాటు కర్మ స్వభావం. మరి స్వభావం అంటే ఏంటిది? అస్వభావాన్ని అది కూడా పసిగట్టాలి కదా. మీరన్నదే నిజం అమ్మగారు. అంటే తను చేసే క్రియలను బట్టి ఆ స్వభావముతో వత్సలమ్మ గారు వ్యక్తి గురించి చెప్పారు, భగవంతుడేమో పదార్థాల గురించి స్వభావం అంటే స్థితి. ఆగండి, మైక్ బంద్ చేయండి అందరు, మళ్ళీ కుయ్యి అంటుంటారు. దీని అభిప్రాయం ఏంటంటే, స్వభావం అంటే దయార్ద్ర హృదయం, దయగల స్వభావం. ఆ దయగల స్వభావాన్ని ప్రత్యక్షంగా చూడాలి అని అంటే మధ్యరాత్రి, సూర్యాస్తమయం నుంచి మధ్యరాత్రి మరుసటి రోజు, ఇదంతా మనకు చర్చ జరుగుతూనే ఉంది కదా. అక్కడ సూర్యాస్తమం అవుతుండగానే జీవనోపాధి కోసం దూరం వెళ్ళినటువంటి ప్రాణి జాతులన్నీ సూర్యాస్తమయంతో తమ గూటికి వస్తున్నాయి. వచ్చి అలసిపోయి సొమ్మసిల్లి నిద్రపోతున్నటువంటి అవస్థలో చూస్తూ ఆ భగవంతుడు ఏమంటున్నాడు అంటే, వీరు ఈ రకంగా పడి ఉంటే వీరు ఎలా ఉద్ధరించబడతారు, తమను తాను ఎలా ఉద్ధరించుకోగలుగుతారు? ఉద్ధరించుకోలేరు. కాబట్టి ఇప్పుడు నేను వారిని ఇటువంటి అవస్థలు చూసినప్పుడు మరి నేను వీరికి సహకరించకపోతే, ఉపకరించకపోతే, నేను ఉన్నా లేకున్నా నా వల్ల ప్రయోజనం ఏంటి? అందుకని వీరి కోసం ఏమైనా చెయ్యాలి. ఇది దయ.
స్వభావం. మళ్ళీ మనకు తల్లిని ఏర్పాటు చేయడం, మనకు కల్తీ లేని ఆహారం చనిపాలని ఏర్పాటు చేయడం, తండ్రిని ఏర్పాటు చేయడం, అతని సంపత్తిని మనకు వర్తింపజేయడం, కర్మ సృష్టి వ్యవస్థ, ప్రళయ వ్యవస్థ. గురువుని ఏర్పాటు చేయడము, ఆ, గురువు ద్వారా విద్యను చెప్పించడం. అంతే. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య. ఇప్పుడు గుణకర్మ తాను పరమేశ్వరుడు చెయ్యాలి అనుకున్నది అది స్వభావం. వీరికి సహాయం వీరికి ఏదైనా నేను చెయ్యాలి దయాధర్మదయంతో. అవును. దాన్ని బట్టి కర్మ జరిగింది. అంటే సృష్టిని చేసి తర్వాత అమ్మ నాన్నని అందరినీ గురువుని ఏర్పరచుకునేది. అంటే స్వభావం అనేది ఈ రెండిని బట్టి మనం తెలుసుకున్నాం ఆచార్య. స్వభావం అంటేనే దయాగుణం ఆచార్య. అంటే దయాగుణమే పరమేశ్వరుడు. స్వభావము అంటే మనల్ని ఉద్ధరించడానికి తను చేసినటువంటి మన ఏ రకంగా అంటే ఒక పిల్లలను పెంచేటువంటి తండ్రి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో, ఒక విద్య నేర్పడానికి శిష్యునికి విద్య ఎలా నేర్పాలనేటువంటిది దయానందునికి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి. విరజానందుడు ఏం చదివించాడు? దయానందుడు ఎంతో మంది గురువుల దగ్గరికి పోయి చదివినా కూడా అతనికి అంతరార్థం తెలియలేదు. విరజానందం దగ్గర తెలిసింది. ఆ యొక్క మళ్ళీ గురుదక్షిణ అడిగేటువంటిది గురువులందరూ ఏమంటారు? కట్నాలు, కానుకలు, ఆశ్రమాలు, సంపద, ఈ యొక్క ధాతువులు, బంగారం తెచ్చి ఇవ్వని అంటారు. కానీ విరజానందుడు ఏమన్నాడు? నేను ఆ భౌతిక ద్రవ్యం లవంగాలు కాదు నాకు కావాల్సింది దయానంద. నన్ను నువ్వు ఇంతే అర్థం చేసుకున్నావా? నాకు నీ జీవితం కావాలి. భారతదేశం అజ్ఞానంలో మునిగి ఉంది. ఈ అజ్ఞానం పోవాలి అని అంటే నీ దగ్గరున్న విద్య ఆ అజ్ఞానాన్ని పోగొడుతుంటది. కానీ వాళ్లకు నువ్వెవరో తెలియదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. దానికి వాళ్ళు ప్రతిక్రియగా నీ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తే నువ్వు నాకెందుకు పట్టిందని చెప్పేసి నువ్వు నీ ప్రతిజ్ఞ నుండి, నీ యొక్క సంకల్పం నుండి నువ్వు తప్పుకోకూడదు కాబట్టి నీ జీవితాన్ని నాకు గురుదక్షిణగా ఇవ్వు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఉద్ధరించాలి అనేటటువంటిది ఆచార్య యొక్క శిష్యుని ద్వారా సమస్త అందుకే ఆచార్య, అందుకే ప్రతి వ్యక్తి తన ఉన్నతిలోనే సంతృప్తి ఉండగా అందరి ఉన్నతిలోనే తరించాలండు. అది స్వామి దయానందునికి దయ అందరి మీద దయనే, విషమిచ్చినా కూడా ఆయన పైన దయ చూపించిండు. పరోపకార పారాయణుడు. సరే, మరి సమయము అతీతమవుతుంది. ఏదైనా పాట పాడండి. దయానందని మీదైనా లేదా ఈశ్వరుని యొక్క ఈశ్వరా నీ దయ అనే పాట గాని, ఉద్భవించినావా అని గాని, ఓరి శివర్య ఏదో ఒకటి. ఈ పారాగ్రాఫ్ అయిపోయింది ఆచార్య, కొద్దిగా ఉన్నట్టుంది. కొద్దిగా ఉన్నది మరి. అది కొద్దిగా పాట పాడుకుంటే మళ్ళీ, ఎందుకంటే ఇందులో చాలా పాడతాను ఆచార్య. రాజమండ్రి మరి పాడతారా? ఒకటి పాడితే పాడండి, లేకపోతే నేను పాడతాను. మీరు పాడకపోతే మరి దయానందన్ గురించి పాడదామని భజన తీస్తున్నా, మీరు ఎవరికన్నా తీస్తే తీయండి, పాడండి. ఈశ్వరా నీ దయ దొరకలేదు ఎవరికి లేదా? ఆచార్జీ పాడమంటారా? ఈశ్వరా నీ దయ పాడండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఈశ్వరా నీ దయ ఇంత అనరాదయ, మదిని నీ మేలును మరసిపోలేనయా. ఈశ్వరా నీ దయ కని ప్రేమ మీరగా నన్ను పెంచేయగా, కని ప్రేమ మీరగా నన్ను పెంపుజేయగా, త్యాగమైలైన తండ్రినిచ్చావయా. త్యాగమైలైన తండ్రినిచ్చావయా.
ఈశ్వరా నీ దయా కడుపులో పిండమై కదలాడు నా కొరకై అమ్మయద కమ్మని పాలనింపావయా ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా మదిని నీ మేలును మరసిపోలేనయా ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా ఈశ్వరా నీ దయా ఈ సూర్య చంద్రులు ఈ ఇంద్రియములు ఇంద్రియ సుఖములు ఈ ఇంద్రియములు ఇంద్రియ సుఖములు ఈ దేహమీ మనసు నీ భిక్షయేనయా ఈ దేహమీ మనసు నీ భిక్షయేనయా ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా మదిని నీ మేలును మరసిపోలేనయా ఆధారమేలేని ఆధ్యేయమే నీ దయా ఆధారమేలేని ఆధ్యేయమే నీ దయా నా జీవనాధారం ప్రణవేశి నీవయా నా జీవనాధారం ప్రణవేశి నీవయా ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా మదిని నీ మేలును మరసిపోలేనయా ఈశ్వరా నీ దయా అజాజీ స్వామి దయానందన్ పాట పాడమంటారా? పాడండి. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. ఆ వివిధ సత్య విద్యల వేదాల రక్షకై వివిధ సత్య విద్యల వేదాల రక్షకై వీర కంకణము గట్టిన వీరయోధుడు ధీరుడు శూరుడు అంబోధి కన్న గంభీరుడు ఏ వంకలేని చంద్రుడు యోగేంద్రుడు ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. వేదమాత కనుల నీరు తుడిచివేయగా వేద జనని బంధములను త్రెంచివేయగా వేదమాత కనుల నీరు తుడిచివేయగా వేద జనని బంధములను త్రెంచివేయగా మళ్ళీ లోకాన్ని మంచి మార్గాన నడిపింపగా తన బతుకు దారవోసిన ధన్య జీవుడు
తన బ్రతుకు దారవోసిన ధన్య జీవుడు, ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. లోకమంత ఏకమైన జంకు చెందెనా, లోకమంత ఏకమైన జంకు చెందెనా, తానొంటి వాడననుకుని వెనకంజ వేసెనా, లోకమంత ఏకమైన జంకు చెందెనా, తానొంటి వాడననుకుని వెనకంజ వేసెనా. రాళ్ళతో రువినా వేణుగాయాలతో నిండినా తన దీక్ష విడవని త్యాగశీలుడు, ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. పాలలోన విషము కలిపి చంపనించిన ఆ పరమ కిరాతకుని తాను ఏవగించెనా, పాలలోన విషము కలిపి చంపనించిన ఆ పరమ కిరాతకుని తాను ఏవగించెనా. బాధతో బడలినా తాను మరణము పాలైనా, అభయహస్తమిచ్చి వాణిని ఆదుకొనియెను, అభయహస్తమిచ్చి వాణిని ఆదుకొనియెను. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. అతని బాటలోన లోకులంత నడచిన, అతని అడుగు జాడలోన మనము వెడలిన, అతని బాటలోన లోకులంత నడచిన, అతని అడుగు జాడలోన మనము వెడలిన. విందురా విందురా ఈ జగమే కనుల విందురా, ఆనందమే చిందురా ప్రణవ కుమార, ఆనందమే చిందురా ప్రణవ కుమార. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు. ఓమాచార్జీ నమస్తే. ఈ ఫోను నిండింది, దాన్ని ఖాళీ చేపియండి. అందుకే ఈ లేదా చార్జీ ఖాళీ చేసినాం, మంచిగా రాలేదా? శబ్దము ప్రతిధ్వనిస్తున్నది, పగిలిపోతున్నది. పైగా అయితే అంటే ఎక్కువైందా ఏంది? శోభమ్మ గారు మొన్న పాడినట్టుగానే ఇవాళ మీరు కూడా పాడారు. అంటే పుస్తకంలోనే అట్లా ఉన్నదా చూడండి. పాలలోన విషము గలిపి చంపనించిన. అవును, అట్లే ఉంది ఆచార్య. తర్వాతది ఆ పరమ కిరాతకుని, ఆ పరమ కిరాతకుని తాను ఏవగించెన. ఇంచెనా ఇంచెనా ఇంచినా ఇంచెనా ఆ పరమ కిరాతకుని తాను ఏవగించెన ఏవగించెన. అట్లనే ఉండాలి. ఏముంటే కరెక్ట్ అవుతుంది, సి ఉంటే మళ్ళీ తప్పు అవుతుంది. లేదు, ఏవగించెన. ఏవగించెన అంటే దయానందుడు అతన్ని ఏమి తిరస్కరించలేదు కదా, ఏమనలేదు కదా. అది అవునవును, బాగుంది. భాగ్యలక్ష్మమ్మ గారు ఇవాళ మీదేనా? చేయించండి. చాలా సమయం చాలా దాటిపోయింది. సరే. ఓం ఒకసారి ఎపిసోడ్ గురించి చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైనా కూడా చెప్పండి. ఓం
సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. పరమాత్మ గురించి, వేదాలు సంస్కృత భాషలో ఉన్నాయని, సంస్కృత భాష ముందు నుంచి ఉందా లేదనే సందేహం, తర్వాత ఈ విషయాలు అనేకం కొత్త విషయాలను ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇవి అందరికీ అందజేయడానికి ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ తెలియపరచాలని కోరుతున్నాను. ఈనాటి వైదిక సంధ్య భాగ్యలక్ష్మ గారు చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్యజీ. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞమ. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ तं ब्रह्म पुनातु सर्वत्र. ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधतिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः, दक्षिणादिगेन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः, प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः, बुधीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः, ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः गुरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद స్వరూప జ్యోతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యం ఉపాసింతుము. మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని స్వత్కరముగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపుము స్వామి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रवि स्रवन्तु नः. ओम शांति शांति शांति. इति वैदिक ब्रह्मसंधि यक्षमाचार्य जी. ओम नमस्ते आचार्य जी. सर्वेभ्यो नमो नमः आचार्य जी. ధన్యవాదములు భాగ్యలక్ష్మి గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం నమస్తే ఆచార్య जी सर्वेभ्यो नमः. నమస్తే. ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमः.